ఇక అమరావతిలో రేపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కీలక రాజకీయ సమావేశానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ ధృవీకరణ కార్యక్రమంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ఓటర్ వెరిఫికేషన్ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎలా వ్యవహరించాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఓటరు జాబితాల పరిశీలన, అర్హులైన ప్రతి ఓటర్ పేరు నమోదయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ ధృవీకరణ ప్రక్రియ నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతిలో రేపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కీలక రాజకీయ సమావేశానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ ధృవీకరణ కార్యక్రమంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ఓటర్ వెరిఫికేషన్ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎలా వ్యవహరించాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఓటర్ జాబితాల పరిశీలన, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ ధృవీకరణ ప్రక్రియ నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో, అలాగే మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎస్ఐఆర్ ఇష్యూ ఏపీ వరకు వచ్చింది. ఇప్పుడు రేపు ఒక కీలక సమావేశం జరగనుంది ఎస్ఐఆర్కి సంబంధించి అంటున్నారు. ఎలాంటి డెసిషన్స్ అండ్ ఎలాంటి డిస్కషన్స్ జరిగే ఛాన్స్ ఉంది? రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందినటువంటి 135 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం కూడా ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే రానున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏపీలో ఇప్పటికే రానున్నటువంటి మున్సిపల్ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సర్ ప్రక్రియను అయితే గనక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే జూన్ 14వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు జరగబోయేటువంటి సర్ ప్రక్రియకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యత వహించే విధంగా, ఎందుకంటే ఈ యొక్క ఓట్ల తొలగింపులు కావచ్చు, ఓట్ల అవకతవకలు కావచ్చు, అదేవిధంగా డబులింగ్ ఓట్లకి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రంలో నెలకొన్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటిని తొలగించే ప్రక్రియ, పారదర్శకత కల్పించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ సహకరించేలాగా ఎమ్మెల్యేలకు అయితే గనక చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్ ప్రక్రియకి అన్ని పార్టీ రాజకీయ నాయకులతో అయితే కనుక సమావేశమైనటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇక తాజాగా గ్రౌండ్ లెవెల్లోకి బూత్ లెవెల్ ఆఫీసర్లతో అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు ఏజెంట్లు సైతం కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడా అవకతవకలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించే విధంగా ఉండాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలోనే ఇదొక ఎన్నికలు నగర మోగుతున్నటువంటి నేపథ్యంలోనే సర్ ప్రక్రియ అనేది కూడా ఎంతో కీలకంగా అయితే కనుక వ్యవహరించబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ అయితే ఈ యొక్క ప్రక్రియను అయితే స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు. గతంలో కూడా కొన్ని జిల్లాల్లో జరిగినటువంటి
అవకతవకలు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి అవకతవకలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రాష్ట్రాలకి రావడం, రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఓట్ల సంబంధించినటువంటి పరిశీలనలో భాగంగా తేలినటువంటి నేపథ్యం. గత కొన్ని రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆ, ఓట్ల ఆ, ఏదైతే డూప్లికేట్ ఓట్లు కావచ్చు, ఇతర కంట్రీస్ నుంచి వచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని తొలగించినటువంటి ఎన్నికల అధికారులు ఇప్పుడు తాజాగా ఏపీ రాష్ట్రంలో అయితే కనుక ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిపై కూడా అక్కడ ఓటు వినియోగించుకుంటే ఇక్కడ మాత్రం తొలగించే అవకాశాలు ఉండేటువంటి యాప్ను సైతం కూడా అందుబాటులోకి ఈ యొక్క ప్రక్రియలు అయితే రానున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు అలర్ట్ గా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇక సీఎం చంద్రబాబు నాయుడు రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అయితే కనుక అధిక ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా ఎమ్మెల్సీలకి అయితే దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రక్రియలో భాగంగా 3 విడతలుగా అయితే ఈ యొక్క అధికారులు వెళ్ళనున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పూర్తి డేటా అనేది కూడా తీసుకొని ఉన్నారు. అదేవిధంగా డబలింగ్ ఓట్లు ఏమైనా ఉంటే వాటిని తొలగించడం, అదేవిధంగా ఏదైతే ఆధార్తో లింకప్ అయి ఉండేటువంటి వాటిని అయితే కన్సిడర్ చేసి ఈ యొక్క పూర్తి పారదర్శకత అయితే కనుక ఈ యొక్క ప్రక్రియ వెళ్ళనున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కొన్ని రాజకీయ శక్తుల అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పనిసరిగా అయితే కనుక అలర్ట్ గా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలకి అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. యా, ఓకే. అంటే సర్క్ సంబంధించి కూడా ఇప్పటికే ఆల్రెడీ అటు వైసీపీ కావచ్చు, అలాగే చాలామంది సర్క్ సంబంధించి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతోంది? సరే, డిస్కషన్స్, మీటింగ్ పెట్టుకోవడం, వాళ్ళకి చెప్పడం అన్నీ ఓకే. కార్యాచరణ విధంగా ఎలా ముందుకెళ్ళబోతోంది? ఇతర దేశాల్లో ఉండేటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు సరైన పత్రాలు అయితే కనుక అందించి తప్పనిసరిగా అయితే కనుక ఓట్లు వినియోగించుకునే అవకాశం అయితే కల్పించాలంటూ కూడా అనేక పార్టీల నుంచి వచ్చినటువంటి వినతులు అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయితే కనుక పరిశీలించడం. అయితే ఎవరైతే ఇంక ఇంటింటికి వెళ్తారో ఆ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏదైతే ఫ్యామిలీలో ఉంటారో ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే ఆ కుటుంబంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉపాధి అవకాశాలు వెళ్ళేటువంటి వారైతే కనుక తప్పనిసరిగా కుటుంబ సభ్యులైతే నామినీగా ఉండి వారు ఇక్కడ మాత్రం ఓటేస్తారన్నటువంటి పరిశీలన అయితే ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ యొక్క పార్టీ నేతల నుంచి, ఆల్ పార్టీ నాయకుల నుంచి అయితే కనుక రాష్ట్ర ఎన్నికల అధికారికి వచ్చినటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా పరిశీలించి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకత, అంటే ఈ యొక్క డేటా అనేది 2002 ఏదైతే జనాభా లెక్కల డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించి వీటన్ని పూర్తి స్థాయిలో తీసుకొని ఇక పారదర్శకత మొదలయ్యే విధంగా అయితే కనుక ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఈ యొక్క డబలింగ్ ఓట్లు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఓటుగా ఐడి కార్డులు ఇవ్వడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కొన్ని రాజకీయ పార్టీలు అయితే కనుక ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై ప్రత్యేక దృష్టి కూడా పెడుతున్నామంటూ కూడా ఇటు అన్ని రాజకీయ పార్టీ నాయకులకి అయితే కనుక వివరణ ఇచ్చినటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్క డేటా అనేది ఏజెంట్లకు ఇవ్వడంతో పాటు అక్కడ బూత్ లెవెల్లో ఏదైతే ఉంటాయో అక్కడ సైతం కూడా ఇటు పొందుపరుస్తామంటూ తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.